వెల్కమ్ ఇది ఫన్నీ బిలియన్స్ కోర్స్. ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్. డిప్రెషన్ నుంచి హ్యాపీనెస్ నుంచి పీస్కి ట్రాన్స్ఫార్మ్ అవుదాం. అవుదాంలే. వచ్చేసాడు రా బాబు. అరే ఏట్రా ఏదో చెప్తానని బిల్డప్ ఇచ్చా కదా, చెప్పురా ఈ కోర్సులో ఏముండబోతుంది వీడియోలో ఇప్పుడు. ఫస్ట్గా హ్యాపీనెస్ గురించి అండర్స్టాండ్ చేసుకుందాం. ఏటో మరి టాపర్ బుద్ధులు ఎక్కువ అయిపోయారు అనుకో. ఏంట్రా అలాగంటావు? ఓకే. సెకండ్, దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. తెలుసుకొని ఏం చేస్తాం? ఏంట్రా నీ బాధ? మరి ఏంట్రా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయరా దాన్ని? నాకేం అర్థం కాలా. నువ్వు లాంగ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా, అలాగే దాని ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలి. అంతే నాకు క్వశ్చన్ కరెక్టా? మనది చాలా చిన్న లైఫ్. ఆ చిన్న లైఫ్లో కూడా సంతోషంగా వండుకుంటే ఎలా? అరే ఈ రోజు లాస్ట్ వీడియోలో చెప్పావు కదరా. అరే డిస్టర్బ్ చేయకరా నేను చెప్తున్నప్పుడు. అరే టాపర్ లక్షణాలన్నీ వచ్చేసాయి అనుకో, నువ్వు మారిపోతున్నావురా. చెప్తాను దాని సంగతి తర్వాత చూద్దాంలే. కానీ ఇమాజిన్ చేసుకోరా, నీ బర్త్డే వచ్చింది. నీ బర్త్డేని ఎలా ప్లాన్ చేసావంటే ఆ రోజంతా నీకు ఇష్టమైన పనులు చేయాలని అనుకున్నాం. ఇష్టమైన పనులు అంటే ఎట్లా అర్థం? నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నేను చేసి పెట్టాను. నేను ఏం చేస్తున్నాను? నీకు నచ్చిన గేమ్ ఆడుతావు, నీకు నచ్చిన ప్లేస్కి వెళ్తావు, నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడతావు. ఏం చెప్పాలనుకుంటున్నావు స్వామి అసలు? హ్యాపీనెస్ అనేది ఏదో స్మైల్ చేస్తే వచ్చేది మాత్రమే కాదురా. నువ్వు మనస్ఫూర్తిగా నీ హార్ట్లో నుంచి వచ్చే స్మైల్ అది. నీకు అందులో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఒక పాజిటివ్ ఎమోషన్ ఉంటుంది, నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది నీ పర్సనల్ థింగ్ అనమాట. ఏంట్రా నా పర్సనలా? అవునరా, నీ హ్యాపీనెస్ ఏంటో నేను చెప్పలేను, నా హ్యాపీనెస్ ఏంటో నువ్వు చెప్పలేవు. మరి నా హ్యాపీనెస్ ఏంటో ఎలా తెలుసుకోవాలరా? అది కోర్సులో చూద్దాంలే, కానీ సంతోషం ఎలా వస్తుందో నీకు నువ్వే తెలుసుకోవాలి. చెప్పావు కదరా అందాక, మళ్ళీ అదే షో చెప్తా. అది ఎలాగుండాలంటే నీకు మనస్ఫూర్తిగా హార్ట్ నుంచి స్మైల్ రావాలి. ఏట్రా లవ్ గురించి మాట్లాడుతున్నావు? నీకేమైనా ఎందుకు ఆపరా. లవ్ అంటే నిన్ను నువ్వు లవ్ చేయరా ముందు. ఓకే ఖచ్చితంగా. జస్ట్ ఇది బిగినింగ్ మాత్రమే కాబట్టి నెక్స్ట్ నుంచి ప్రాక్టికల్గా ఉంటాయి వీడియోస్. నువ్వు అలా కనుకరా బాబు, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గుర్తవుతున్నా కాలేజ్. కానీ నువ్వు ఇందులో హ్యాపీగా చేస్తావు చూడు, నీ హ్యాపీనెస్ తగలయ్యా. ఓకే, ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ గురించి తెలుసుకుందాం. పాప నిజంగా చెప్తున్నాను, నా కామెడీ కావాలి, బోర్ పడుతుంది. స్పీడ్గా చెప్పరా నువ్వు. నెంబర్ 1, హ్యాపీనెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నీ సైకాలజీ స్థితి బాగుంటుంది. సైకాలజీ ఎట్లా అంటే నేను సైకోన్ అంటున్నావా? మరేంట్రా నువ్వు మానసికంగా బాగుంటావు అంటున్నావు. తెలుగులో తగలడరా, మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి మనకి టాపర్లో ఫీల్ అయిపోతున్నారా. నెంబర్ 2, హ్యాపీనెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నీ ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. ఓకే అర్థమైంది. వీడు ఇంగ్లీష్ పదాలే వాడుతున్నారా బాబు, తెలుగులో చెప్పమంటే చెప్పడు. కొమ్ములు పెరిగిపోయాడు బాగా. నెంబర్ 3, హ్యాపీనెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నీ రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది. అదే నువ్వు అటు తిప్పి లాస్ట్ వీడియో చెప్తున్నావు కదరా. కాదురా, లాస్ట్ వీడియోవి కోర్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ చెప్పాము, ఈ వీడియోలో హ్యాపీనెస్ గురించి చెప్తున్నాం. ఓకే చెప్పు. నెంబర్ 4, నీకు సక్సెస్ వస్తుంది, అలాగే నీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ అంత ఇంగ్లీష్ పదాలు ఎందుకురా మనకి? నీకు ఇష్టమైన వర్క్ నువ్వు సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా రోజు పని చేస్తే నీకు సక్సెస్ వస్తుంది. నిజమే, నాకు ఇష్టమైన పని నువ్వు వెంటనే బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది. నెంబర్ 5, పర్సనల్ గా నువ్వు డెవలప్ అవుతావు. ఉంటాను, హ్యాపీగా ఉంటాను కదా. నెంబర్ 6, హ్యాపీనెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నీ లైఫ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఏట్రా నా లైఫ్ నీకు ఏమైనా దోసపిన్ లో కనిపిస్తుంది ఏటా? నీకు క్వాలిటీ పెరుగుతుంది అంటే ఇంగ్లీష్ లో చెప్తున్నావు. సింపుల్ గా చెప్పాలంటే నీ లైఫ్ రిచ్ గా ఉంటుంది, ఎందుకంటే నువ్వు లైఫ్ లో వచ్చే ప్రతి సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తావు కాబట్టి హ్యాపీగా. ఓకేరా, అంతే కదా. ఇంకా చాలా ఉన్నారా, నేను కొన్ని మాత్రమే చెప్పాను. ఓకేరా బాబు, ముగిసింది వీడియో. అలాగైనా అంతే కదా. వీడియోకి ఇంకా అసైన్మెంట్ ఉంది, అది చేయాలి. మనం చేస్తామా లేదా? త్వరగా చెప్పేటది. మన కోర్సు జాయిన్ అయ్యారు కదా, మన ఫ్యామిలీకి కూడా చెప్తాం. ఓకే చెప్తున్నారు గైస్. ఈ కోర్సుని కొన్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు స్మాల్ అసైన్మెంట్ అనేది ఇస్తున్నాం, ప్లీజ్ అందరు చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అరే ముందు నువ్వు చెప్పరా సోదగాడు. ఓకే, ఫస్ట్గా అసైన్మెంట్ 1 పేజ్లోకి వెళ్ళి అందులో ఫస్ట్ క్వశ్చన్, హ్యాపీనెస్ అంటే ఏంటో మీకు ఓన్ వర్డ్స్తో మీకు తెలిసింది 5 to 10 లైన్స్లో రాయండి. ఓకేలేరా, 5 to 10 లైన్స్లో రాయాలి, అంత కదా రాస్తాను. నెక్స్ట్ సెకండ్ది, హ్యాపీనెస్ అనేది ఎందుకు ఇంపార్టెంటో మీ ఓన్ వర్డ్స్లో మీ ఎక్స్పీరియన్స్తో రాయండి. ఇది కూడా 5 to 10 లైన్స్ రాస్తే చాలు. ఎందుకు ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారో రాయండి. ఓకేలేరా, నెక్స్ట్ థర్డ్ చెప్పు. ఈ ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ని ఎలా పొందాలో మీ ఓన్ వర్డ్స్లో మీకు తెలిసింది మీ లైఫ్ ఎక్స్పీరియన్స్లో కలిగినవి రాయండి. అరే 5 to 10 లైన్స్ రాయాలా, ఇంకెక్కువ రాయకూడదు ఏంటి? నీ ఇష్టం అది. 5 లైన్స్ అనేది మినిమం అనమాట, దానికంటే ఎక్కువ ఎంతైనా రాయొచ్చు. మరి ఎందుకు 5 to 10 లైన్స్ అని చెప్పు. నువ్వు మరీనరా బాబు. సరేలే, ఏదో ఒకటి ట్రై చేస్తాను. సరే బాయ్. మై డియర్ ఫన్నీ బిలియన్స్, ఈ కోర్స్ నిజంగా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రీ వీడియోస్ చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అసైన్మెంట్ కూడా ఖచ్చితంగా చేయండి, ఇది మీకే కాదు చాలా మందికి ఉపయోగపడుతుంది.